అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 11, 24 వార్డులు, రూరల్ మండలం మల్లారం గ్రామంలో నిర్వహించిన వార్డు గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. వర్షాకాల సన్నద్ధత, పారిశుద్ధ్యం, జల సంరక్షణ, వన మహోత్సవం, మహిళల భద్రత, వ్యవసాయం, ఓటర్ జాబితా సవరణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో డ్రైనేజీలను శుభ్రం చేసి చెత్త నిర్వహణను సమర్థంగా చేపట్టాలని సూచించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని, ఇందిరమ్మ ఇళ్ల కోసం 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు, కులమతాలకు అతీతంగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు పంటల సాగుకు ముందు వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని, ఆయిల్ ఫామ్, పప్పు ధాన్యాలు, కూరగాయలు వంటి లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు 150 కోట్లతో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందారెడ్డి, ఆర్డీఓ కేఎస్బి కుమారి, కమిషనర్ లోకేష్, డీఎస్పీ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పరిసరాల్లో ఉన్నటువంటి దేవాలయం సంబంధించినటువంటి అనుబంధ దేవాలయం సంబంధించినటువంటి పనులు కూడా ముమ్మరం సాగుతా ఉన్నాయి. వాటికి కూడా మనం ఒక సంవత్సరం 50 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నాం, ఒక సంవత్సరం 100 కోట్లు పెట్టుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవ ప్రత్యేకంగా ఈరోజు టూరిజం శాఖ జూపల్లి కృష్ణారావు గారు కానీ, కొండ సురేంద్ర మేడం కానీ, జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రులు కొండ ప్రభాకర్ గారు, శ్రీధరబాబు, వీళ్ళందరి సహకారం మనకు అందడం వల్ల బద్రిపంచం దేవాలయాన్ని కూడా అభివృద్ధిలో తీసుకొని పోతున్న సందర్భం మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రాబో రోజుల్లో మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా మీ అందరి సహకారంతో మీ అభివృద్ధిలో తీసుకొని ప్రయత్నం చేస్తారు. మన సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నటువంటి కౌన్సిలర్లకు ద్వారా మీరు పంపిన, ఇక ఉన్నటువంటి వార్డు ఆఫీసర్లకు మీరు పంపిన, నేరుగా మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళించిన, లేదు ఇదే వార్డులో నా కార్యాలయం ముందు ఎమ్మెల్యే కార్యాలయం ఇచ్చిన, తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇచ్చే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఇల్లు లేని వారికి అర్హత అనేటువంటిది కూడా దయచేసి గుర్తుంచుకొని ముందుకు రావాలంటే ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది పొన్న ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు బలపరిచే అవకాశం మీ బిడ్డ మీ బిడ్డకు ఎమ్మెల్యేగా రావడం, దాన్ని చట్టం తయారు చేసుకుంది. ఈరోజు 42% బీసీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అది అమలు నోచుకొని వచ్చినట్టయితే అనేక మంది పేదలకు ఉన్నతమైన స్థానాలు, విద్యలో ఉన్నతమైన స్థానాలు, ఉద్యోగాలు పోవడానికి అవకాశం ఉండేటువంటి మార్గం కూడా ఈరోజు దేశంలో కేవలం తెలంగాణ మాత్రమే చెప్తాం. ఇతర ఏ రాష్ట్రంలో కూడా ఇతరులకు కులగండ జగన్ తప్పనిసరిగా ఈ 11-24 వేములకు సంబంధించి ఎక్కడెక్కడైతే అర్హులను వారందరూ కూడా ఇప్పించే బాధ్యత ఈ సభ ద్వారా తీసుకుందాం మాట కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంకా రాబో రోజుల్లో మన వేములవాడను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంతో పాటు వేములవాడ ప్రజల చిరకాల కోరిక, వేములవాడ పట్టణ ప్రజల చిరకాల కోరిక, రాజన్న భక్తుల చిరకాల కోరిక, నేను రాజన్న అభివృద్ధికి సంబంధించి కూడా మీరు చూస్తున్నారు. నిధులు ఏ విధంగా వెచ్చించడం జరుగుతుంది. వేములవాడను అటు రాజన్న ఆలయం పట్టణం 2 కన్నులు ఏ విధంగానో మనిషికి, ఆ విధంగా ఈ 2 విభాగాలుగా ఈరోజు రాజన్న ఆలయాన్ని పట్టణాన్ని కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పని నిధులు వెచ్చిస్తా ఉన్నాం. ఈరోజు మెయిన్ రోడ్డుకి సంబంధించిన రోడ్డు చూస్తున్న జరుగుతూ ఉంది.